అంతటా బోర్డులు వెలిశాయి. ఒక బ్రేకింగ్ అందుతోంది. హైందవేతరుల ప్రవేశంపై నిబంధనలు చెబుతూ డిస్ప్లే బోర్డులు వెలిశాయి. సో జగన్ డిక్లరేషన్ ఇష్యూకి సంబంధించి రిలేటెడ్గా ఈ బోర్డులన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెలిశాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. తిరుమల అంతటా కూడా ఈ కొత్తగా ఈ హైందవేతరులు ఆలయ ప్రవేశానికి వస్తే ఏ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది అన్న బోర్డులను తిరుమల అంతటా కూడా పెట్టారు. అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరు మీద, కార్యనిర్వహణ అధికారి ఆఫీసు పేరు మీద, అంటే టీటీడీ ఈ బోర్డ్స్ని రిలీజ్ చేసినట్టుగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి అంటూ చాలా స్పష్టంగా GOMS నెంబర్ 311 అలాగే అమెండ్మెంట్ యాక్ట్ 1990 దాని ప్రకారం ఏమేం చెయ్యాలి హైందవేతరులు ఆలయ ప్రవేశం చేస్తే అని మొత్తం అంతా కూడా మళ్ళీ రాసి తిరుపతి అంతా కూడా ఈ బోర్డులన్నీ వెలిశాయి. సో ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నట్టుగా మనం నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రాజు. ఒకవేళ ఇప్పుడు కనుక మాజీ సీఎం వచ్చి డిక్లరేషన్ ఇవ్వను అంటే కనుక ఈ బోర్డులను లేకపోతే ఈ పేపర్ని ఆయన ముందు ఉంచి కంపల్సరీ డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్లాల్సిందే అని చెప్పి టీటీడీ అధికారులు సమాయత్తం అవుతున్నట్టుగా, ఎందుకంటే స్వయంగా ఈఓ పేరిటే ఆ బోర్డులు వెలిశాయి కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఈ కాన్ఫ్లిక్ట్స్ వద్దు అనే నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ తన పర్యటనని రద్దు చేసుకున్నారు అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పష్టమైన నిబంధనలు, ఇది నియమవందన అన్న దానిపై కూడా క్లారిటీ లేని నేపథ్యంలోనే భక్తులకు చాలా వరకు తెలియదు కాబట్టి ఇప్పుడు డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇది హిందువుల ఆలయము, తిరుమల తిరుపతి దేవస్థానముకు హిందువులకు మాత్రమే హక్కు ఉందన్న రీతిలోనే వేశారు కాబట్టి ఖచ్చితంగా హిందూయేతరులు ఎవరైనా వస్తే వాళ్ళ విశ్వాసం, స్వామివారి పట్ల భక్తి విశ్వాసంతో పాటు నమ్మకం ఉంది అంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి ధృవపత్రం సమర్పించేందుకు పలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. గతంలో కేవలం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 17వ కంపార్ట్మెంట్ మాత్రమే ఉన్నది. అయితే ఇప్పుడు జగన్ పర్యటన నేపథ్యంలోనే డిక్లరేషన్ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలోనే టీటీడీ కూడా అలర్ట్ అయింది. ఒకవేళ జగన్ వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్పై ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తిరుమలలో ఒకవేళ జగన్ ఎక్కడైతే గెస్ట్ హౌస్లో బస చేస్తాడో ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి దర్శనానికంటే ముందే ఆయనతో డిక్లరేషన్ తీసుకోవాలని కూడా టీటీడీ అధికారులు సమాయత్తమైంది. ఒకవేళ జగన్ ఆ విధంగా కాకుండా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆయనకు డిక్లరేషన్ ఆయన అడిగే అవకాశం ఉంటుందంటుగా మనకున్న సమాచారము. అయితే జగన్ మళ్ళీ తిరుమల పర్యటన రద్దు అయిన నేపథ్యంలో అధికార యంత్రాంగము ప్రచారాన్ని విస్తృత స్థాయిలో తీసుకుని వచ్చి ముందు నుంచే మేము ఈ రకమైన నిబంధన అమల్లోకి తీసుకొస్తున్నాము అని చెప్పే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఇలాంటి ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక పెద్ద చర్చకే తిరుమలలో దారి తీసిన నేపథ్యంలో మరి జగన్ ఒకవేళ దర్శనానికి వస్తే మాత్రం టీటీడీ కూడా చాలా స్పష్టంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి యాక్ట్ ఏంటి, నిబంధనలు ఏంటి, దాన్ని ఏ విధంగా పాటించాలి, ఖచ్చితంగా హిందూయేతరైన ప్రతి ఒక్కరూ కూడా ఎంత వివి అయిపోయినా సరే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్న ఒక నిబంధనని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లేందుకైతే అధికార యంత్రాంగం సిద్ధమైన నేపథ్యంలో మరి ఇప్పటికే టీటీడీ ఈవో కూడా ఆ రకంగా ఆదేశాలు జారీ చేశాడు కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నిసార్లు వచ్చినా ఇవ్వకపోయినా ఈసారి ప్రతిపక్ష నేతగా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్గా ఓ పార్టీ అధినేతగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఖచ్చితంగా డిక్లరేషన్ అడగాలని చెప్పేసి టీటీడీ యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఆల్ రైట్ రాజు, మరింత సమాచారం